పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత వారి కాంబో రిపీట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు కంప్లీట్ అయి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్గా విడుదల కానుంది. ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్లో పాల్గొంటున్నారు పవన్. రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలైన పాట షూటింగ్ తాజాగా ముగిసింది. దీంతో సినిమాకు సంబంధించిన కీలక దశ పూర్తయినట్లే. ఆ సందర్భంగా పవన్ తో దిగిన పిక్ ను హరీష్ షేర్ చేశారు. అందులో పవర్ స్టార్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. తన గెటప్ తో అందరినీ ఫిదా చేశారు. మొత్తానికి హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్ ఇస్తున్నారు. అప్పట్లో సినిమా రద్దు అయిందని వార్తలు వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ అయ్యి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత షూటింగ్ రీస్టార్ట్ అయిన రోజే రివీల్ చేశారు. స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. వివిధ విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా గొడవ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫిలిం ఫెడరేషన్ బంద్ కు పిలువనివ్వగా కార్మికులు ఎవరు షూటింగ్స్ కు వెళ్లడం లేదు. దీంతో ముంబై, చెన్నై నుంచి కార్మికులు తెప్పించనున్నారని, అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద వాగ్వాదం జరిగినట్లు టాక్ వినిపించింది. అదే సమయంలో ఇప్పుడు ఎలాంటి నెగిటివ్ వైబ్ తావివ్వకుండా షూటింగ్ అప్డేట్ ను ఇచ్చారు హరీష్ శంకర్. మరోవైపు వీరమల్లు అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఓజీపై మాత్రం పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఓజీ హైప్ తో నిలదొక్కుకోవాలంటే గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు హరీష్ శంకర్ కమ్ మేకర్స్. 2026లో సినిమా గ్రాండ్ గా విడుదల అవనుండగా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. తాజాగా కొత్త షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా షెడ్యూల్ కంప్లీట్ చేసినట్టు తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్ చైర్ లో కూర్చోగా తన వెనుక పవన్ కళ్యాణ్ నిలబడి కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్, మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడ్డం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్టు అంటూ పోస్ట్ చేశాడు. ఇందులో పవన్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పార్థిబన్, కెఎస్ రవికుమార్, రాఖీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ యాక్షన్ డ్రామాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్, పవన్ కాంబినేషన్ తో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాలోని పాటలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.